wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో చేశారు కాబట్టి ఆయన కూడా కథ చెప్పారు. చెప్తున్నానండి, చెప్పలేదు పోతున్నాను. కాకపోతే లైనప్ చూసి చాలా పెద్దగా ఉంది. మరి అదే నేను అందుకనే సడన్గా వెళ్ళి రాంగ్ పార్కింగ్ చేయకూడదు కదా. ఈ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే బ్యాచ్ కాదండి. బాలకృష్ణ అని యమహా బైక్ సౌండ్లా ఉంది ఆయన కెరీర్. ఇప్పుడు ఇది అన్స్టాపబుల్ సీజన్ మళ్ళీ ఒకటి వస్తుంది అనుకున్నారు అన్నారు. చూడాలంటే ఏ ఎపిసోడ్కి బాగా టెన్షన్ పడ్డారు మీరు? కళ్యాణ్ గారి ఎపిసోడ్కి టెన్షన్. క్వశ్చనీరా లేకపోతే సెట్ చేసుకోవటమా? ఏంది టెన్షన్ అది? బాలకృష్ణ గారేమో కళ్యాణ్ గారికి వెళ్ళండి, ఊరందరూ దిడుతున్నారు, నేను మాట మీద నిలబడినంటారు, ముగ్గురు పెళ్ళాలంటారు, ఇవే గొడవ. అడగమనండి. 2 hours అని చెప్పాం షూటింగ్. 2 పూటలు 6 గంటలు షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే పక్క కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో చేశారు కాబట్టి ఆయన కూడా కథ చెప్పారు, లాక్ అవుతుంది అన్న విన్నాను. నిజమేనది? చెప్తున్నానండి, చెప్పలేదు, పోతున్నాను, చెప్తున్నాను త్వరలో. కాకపోతే లైనప్ చూసి చాలా పెద్దగా ఉంది. మరి అదే నేను అందుకనే సడన్గా వెళ్ళి రాంగ్ పార్కింగ్ చేయకూడదు కదా. పక్క ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు మల్లేని గోపితో చేస్తున్నాడు, తర్వాత కొరటాల శివ గారితో చేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ అనిల్ రావుపూడి ఎవడో వస్తాడు, తర్వాత బాబీ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. అదే పెద్ద డైరెక్టర్. ఇప్పుడు ఏమవుతుంది, 4 డైరెక్టర్లు అటు ఇటు పైన దొరకపోతే వీళ్ళిద్దరే కదా. ఈ టైంలో ఎక్కడో చోట పార్క్ చేయాలి మనం, ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పడకుండా, ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా. ఇన్నిటి కాంబినేషన్స్ ఉంటాయి. బట్ వెయిట్ ఎందుకంటే ఈ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే బ్యాచ్ కాదండి. వీళ్ళు చాలా నాళ్ళు ఉండే వాళ్ళు, ఇంకా ఇప్పుడు ఫామ్లో ఉన్నారు. అప్పుడు కంటే ఇంకా మరి బాలకృష్ణ అని యమహా బైక్ సౌండ్లా ఉంది ఆయన కెరీర్. ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఆయన. ఓకే, ఈ సంవత్సరం మల్లేని గోపి గారు చేసి వెంటనే కొరటాల శివ గారు దక్కిస్తున్నాడంటే అవును, మరి సూపర్ ఫాస్ట్ కదా. పైగా యాక్షన్ పిక్చర్లు చేసేది ఆయన. అందువల్ల ఆయనతో ఒక ఫెసిలిటీ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది సినిమా అనే ఒక స్పీడ్ కూడా ఉంటుంది మైండ్లో. ఆయన ఎప్పుడు ఫాస్టే, సూపర్ ఫాస్ట్, విపరీతం ఫాస్టే. ఓకే, అందువల్ల ప్రాబ్లం. ఓకే, ఇది అన్స్టాపబుల్ సీజన్ మళ్ళీ ఒకటి వస్తుంది అనుకున్నారు అన్నారు. చూడాలంటే అన్స్టాపబుల్ చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మ్యాచ్ చేస్తూ డిజైన్ చేయాలి. అంతేగా, మళ్ళీ ఏదో పెట్టారా దాన్ని చూసి డబ్బుల కోసం ఏదో చేశారు మూజువాణిగా అనిపించకూడదు కదా. అవును, బాలకృష్ణ గారు ఒక స్టేచరు, ఒక రాయల్ సెటప్ ఉంది. దాని నుంచి ఎలా తీసుకురావాలన్న దాని మీద వర్క్ జరుగుతుంది. వస్తుందేమో అనుకుంటున్నా, చూడాలి. ఇంకా బాలకృష్ణ గారి డేట్స్ ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు? 10 రోజులు దొరకటం అంటే ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్స్టాపబుల్ చేస్తే ఆయన 10 రోజులు కావాలి. అవును, గెస్ట్లు 10 రోజులు కావాలి. 10 మంది గెస్ట్లు కావాలి సార్. 10 మంది గెస్ట్లు కావాలి. మీరే ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు గెస్ట్ దొరకడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారు. మీ టైంకి వాళ్ళ టైం ఉండదు, వాళ్ళ టైంకి మీ టైం ఉండదు, ఉంటాయి స్టూడియో ఉండదు, కమిట్మెంట్స్ ఉండవు, ఈయన ఉండడు, ఆయన ఉండడు, ఇన్ని ఉంటాయి, సెట్టింగ్ ఉండదు, మీకు ఆయన ఉండడు, మధ్యలో ఎడిటింగ్ అయినా ఇన్ని టెన్షన్ మధ్య సెటప్. అది బాలకృష్ణ గారితో అసలు మామూలుగా ఉండదండి టెన్షన్. అందువల్ల ఏ ఎపిసోడ్కి బాగా టెన్షన్ పడ్డారు మీరు? కళ్యాణ్ గారి ఎపిసోడ్కి టెన్షన్ పడ్డారు. అవునా? కొద్దిగా టెన్షన్ పడ్డారు. ఇంకా పెద్ద ఏ టెన్షన్ పడలేదు, కానీ కళ్యాణ్ గారు టెన్షన్ ఒక్కదానికి టెన్షన్. ఎందుకని క్వశ్చనీరా లేకపోతే సెట్ చేసుకోవటమా? ఏంది టెన్షన్ అది? అంటే క్వశ్చనీర్ అంతా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క క్వశ్చన్ కూడా తెలియదు. ఆయనకి తెలియదు, మేము చెప్తా ఉన్నాము. నేను ఆయన ఏమన్నాడు తెలుసా, పవన్ కళ్యాణ్ గారికి, సార్ కొద్దిగా క్వశ్చన్స్ చెప్తాను ముందే ప్రిపేర్. ఏనబ్బా ఏం క్వశ్చన్లు ఉంటాయి, ఊరందరూ తిడుతున్నారు నన్ను, ఇంకా పవర్లు లేడప్పుడు, ఊరందరూ తిడుతున్నారు, నేను మాట మీద నిలబడినంటారు, ముగ్గురు పెళ్ళాలంటారు, ఇవే గొడవ. అడగమనండి. అప్పుడు లేవు అసలు ఆ క్వశ్చన్లే లేవు మా క్వశ్చన్ అంటూ. ఓకే, బాలకృష్ణ గారేమో కళ్యాణ్ గారికి వెళ్ళండి, బాబుకి చెప్పండి, బ్రదర్కి మీరు అన్ని క్వశ్చన్లు చెప్పండి, ఆయన ఇబ్బంది అనేది తీసేసేయండి, మీరు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చండి. అదే ఆ రోజున 2 hours అని చెప్పాను షూటింగ్. అది 2 పూటలు 6 గంటలు జరిగింది. పొద్దున 10 నుంచి సాయంత్రం 8 దాకా కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే పక్క కూర్చొని కబుర్లు చెప్పుకుంటారా, ఇంకేంటండి సార్ షూటింగ్ సార్ అని ఎవడు చెప్తాడండి. బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు కథ చెప్పుకుంటారు, కబుర్లు చెప్పుకుంటుంటే సార్ షూటింగ్ అని చెప్పగలరా, వెళ్ళి చెప్పాలి. ఓకే వచ్చేస్తూ ఉంటారు, ఇంకేదో టాపిక్లో వెళ్తారు. ప్లస్ బాగా జరిగింది అది అదొక్కటే ముందు. బట్ మిగతా అన్నీ
కానీ అవుట్పుట్ బాగా వచ్చింది. అద్దరిపోయింది. 2 ఎపిసోడ్లు చేసాం, సంచలనాత్మకమైన అవుట్పుట్. అదొకటి ప్రభాస్ గారిదా ఎపిసోడ్. ప్రభాస్ది అయితే యాప్ క్రాష్ అయిపోయింది. యాప్ క్రాష్ అయిపోయిందండి. అదే అసలు మెయిన్ అంత అన్స్టాపబుల్ ఇస్ అబౌట్ బాలకృష్ణ గారు, అంతే. అల్లు అర్జున్ గారు వచ్చారు, అది కూడా అంతే. అది కూడా అసలు వాళ్ళ పిల్లలు వచ్చారు, పద్యాలు చెప్పారు. అసలు మామూలుగా వచ్చారు. రామ్ చరణ్ వస్తే అదిరిపోయింది ఎపిసోడ్. అవును. అసలు రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారు అంత క్లోజ్ అని నాకు తెలీదు. ఏమో అంత క్లోజ్ ఏంటండి బాబు వాళ్ళు. బయట అంత క్లోజు. ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి కూర్చుందాం, మన ఇద్దరం కూర్చుందాం, డాడీ ఎక్కర్లేదు అంటున్నాడు ఈయన. ఏమో ఇంత క్లోజ్ వీళ్ళిద్దరు. బట్ బాలకృష్ణ గారిలో అది ఉందండి. ఇప్పుడు ఇంటి వెనక కట్టుకుంటున్నారు ఇల్లు. ఇక్కడ క్యారేజ్ అక్కడ, ఇక్కడ కూరలు అక్కడికి పంపిస్తారు ఇంటి వెనక ఇద్దరు ఒక దగ్గర.